నేను మీకు చూపించబోయే లంచ్ బాక్స్ రెసిపీస్లో ఒకటి బ్రింజాల్ రైస్, ఇంకొకటి టమాటో రైస్. బ్రింజాల్ రైస్లోనే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నమస్తే అండి, వెల్కమ్ టు వాహిని ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను మీ వాహిని. నేను ఈ వీడియోలో 2 లంచ్ బాక్స్ రెసిపీస్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అవి చాలా ఈజీగా, సింపుల్గా చేసేసుకోవచ్చు, అలానే హెల్దీ కూడా. నేను మా పాప కోసం నేను తయారు చేసినవే మీకు చూపిస్తున్నాను, మీకు కూడా యూజ్ అవుతాయేమో చూడండి. ఇంక ఇది వచ్చేసి బ్రింజాల్ రైస్ కోసం అండి. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి అలానే ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఆయిల్ ఎక్కువే వేసానండి, కోకోనట్ ఆయిలే కాబట్టి హెల్త్కి మంచిదే. అంటే మరీ అంత ఎక్కువేం కాదు, తినేలా వేసాను. నేను తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తుంటే తను కూడా చూడండి మధ్యలో వచ్చి తిప్పుతుంది. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే కోసి ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయ ముక్కల్ని బాగా క్వీజ్ చేసేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇలా తిప్పుకొని కొంచెం వేడవుతున్నాయి అన్నప్పుడు కొన్ని పాలు వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా పాలు పోసిన తర్వాత తిప్పేసి మూత పెట్టేసుకోవాలండి. కొద్దిసేపు మగ్గనిచ్చుకోవాలి. చూసారా, ఇలా మగ్గిన తర్వాత టమాటోస్ వేసుకుంటున్నానండి నేను. ఇదైతే ఆప్షనల్ అండి, మీ పిల్లలకి నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా టమాటోస్ కూడా మగ్గిన తర్వాత అయితే నేను ఇందులో నువ్వులు, అవిసె గింజలు పొడి చేసి పెట్టుకుంటానండి. రెగ్యులర్గా కర్రీస్లో వాడతాను నేను తోషనికకి. చిన్నపిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి. నువ్వులు అయినా అవిసె గింజలైనా వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. పిల్లల ఎముకల ఎదుగుదలకి కూడా, అలాగే బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా చాలా యూజ్ అవుతాయండి. ఆ పొడి 2 స్పూన్స్ వేసానండి. తర్వాత కారం కూడా వేసి కొంచెం తిప్పి స్మెల్ అదే పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం రైస్ వేసి తిప్పేసుకున్నానండి. ఇందులోనే ఇన్ఫర్మేషన్ అన్నాను కదండి, ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు దీన్ని నేను రైస్ వేసాను కదండి, అలా రైస్ వేయకుండా కర్రీలాగైనా వాడేసుకోవచ్చు. పిల్లలకి కర్రీలా ప్యాక్ చేసి పెట్టేయచ్చు. కాకపోతే చిన్నపిల్లలు ఎల్కేజీ, యూకేజీ చదివే వాళ్ళకైతే కలిపి పెట్టాలి కదండి. అందుకని కలిపి పెట్టేస్తే వాళ్ళు లంచ్ చేసేసరికి చప్పగా అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే కర్రీ అయిపోయిన తర్వాత ఒకవేళ ఎక్కువ కర్రీ చేస్తే కనుక మనం కొంచెం కర్రీ పక్కకు తీసేసుకొని అదే బాండీలో కొంచెం రైస్ వేసి తిప్పేసుకుంటే కొంచెం ఫ్రై చేసినట్టుగా కొంచెం వేడెక్కిస్తే రైస్తో పాటు కర్రీ ఉడికి సప్పగా అవ్వకుండా ఉంటుందండి టేస్ట్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అదే మనం పచ్చళ్ళు పట్టినప్పుడు లేకపోతే కొంచెం కూర లాస్ట్లో కూర దాకని ఊడ్చుకొని తినేసి ముద్దలో పెడతారు కదండి, అవి టేస్ట్గా ఉంటాయి కదా, అలానేనండి. అయితే తోషనిక లంచ్ బాక్స్ ఆ రోజు ఇలా ప్యాక్ చేసేసాను. ఇంకా ఇది వచ్చేసి తోషనికకి టమాటో రైస్ చేస్తున్నానండి. ఇది నెక్స్ట్ డే ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇలాగ టమాటోస్, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టేసి ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం ఉప్పు, పసుపు వేసి తిప్పేసానండి. తర్వాత టమాటో పేస్ట్ వేసుకున్నాను. కొంచెం సేపు మగ్గనిచ్చి తర్వాత రైస్ వేసి కలిపేసుకుంటే అయిపోతుందండి. సింపుల్ టమాటో రెసిపీ. నేనైతే ఇలా చేస్తాను. అయితే ఏ లంచ్ బాక్స్లోనైనా పిల్లలకి కొంచెం ఉప్పు, కారం, ఆయిల్ తక్కువ వేసి వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండి రైస్, వెజిటేబుల్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకుంటే పిల్లల హెల్త్కి చాలా మంచిదండి. అలానే నువ్వులు, అవిసె గింజలు పొడి కూడా వేయండి. ఇదేనండి ఈరోజు నా వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.